జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా. వడ్డెర్ల ఐక్యత, వర్ధిల్లాలి, వడ్డెర్ల ఐక్యత, వర్ధిల్లాలి, వడ్డెర్ల ఐక్యత, వర్ధిల్లాలి. ఓమన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ముందుగా ప్రెస్ మీట్ వాళ్ళకి నమస్కారం. ఇక్కడ చేసినటువంటి వడ్డే సంఘం సభ్యులు మండిగిరి ఆదోని సర్వే నంబర్లో 431, 432 సర్వే చేయడానికి వచ్చినామంతా. మొత్తం ఇక్కడ కలవడం జరిగింది. ఈ మొత్తం విస్తీర్ణం వచ్చి 4.84 ఉంది. ఇది ఇక్కడ మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం దీనికోసమే. మాది సర్వే కాలేకుండా ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆదోని ఆర్డీఓ ఆఫీస్లో అర్జీ పెట్టుకొని తర్వాత ఈరోజు వచ్చినాడు సర్వేయర్ వచ్చి మాకు హద్దులు కొన్ని చూపించినాడు పాయింట్లు. ఆ పాయింట్లు వచ్చేసి మళ్ళీ ఇంకా ఎక్కడ ఫిక్స్ ఉన్నాయని కొన్ని దొరకలేవు రాళ్ళు మావి. త్వరలోనే ఆ హద్దులు ఎక్కడున్నాయని చూపించి 431ది 432ది ఎక్కడున్నాయని చెప్పి ఇప్పుడే వెళ్ళినాడు సార్. త్వరలోనే అని చెప్పినారు, ఒక 2-3 డేస్ అని చెప్పినారు. వడ్డే కృష్ణ. ఈ సర్వే పెట్టడానికి కారణం వచ్చేసి ఇది 431, 432 మా పెద్దలు వడ్డే సంఘం వాళ్ళు మొత్తం వడ్డే శ్మశానం కింద వచ్చింది జాగా. ఇది మాకు కోర్టు ఆర్డర్ కాపీ అన్నీ ఉన్నాయి. ఈ కొంతమంది కబ్జాదారులు వచ్చి అది మాది అని కొన్ని దగ్గర ఇది చేస్తున్నారు. ఆక్రమణకు గురవుతుందని మేము వచ్చి మా పాయింట్లు మాకు చూపించాలని సర్వేయర్ని కోరడం అనేది. సర్వేయర్ వచ్చి ఇంకా ఈరోజు అదే పాయింట్లు చూసుకొని పోయి హద్దులు చెప్తానని చెప్పిపోయినాడు, చూపిస్తానని. ఆన్లైన్లో కూడా మొత్తం వడ్డే శ్మశానం అని ఉంది. మళ్ళీ ఆర్వార్ అడంగల్ మొత్తం టోటల్గా 1B ఆర్వార్ వడ్డే వాళ్ళకు ఉంటామని ఉంది. ఇంతవరకు ఎవరు రాలేదు. నా పేరు శ్రీనివాసులు, అఖిల భారత వడ్డే ఓమన్న సేవా సమితి కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. ఇది గత మున్సిపాలిటీ కాకముందు నుండి మా వడ్డేరులది సొంత స్థలము. దాన్ని గతంలో పెద్దలు మున్సిపాలిటీకి దాన ధర్మంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు అవసరం పడి 500 రూపాయల స్టాంప్ పైన దీన్ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మా పెద్దల ఆస్తి ఇది. దీనికి వడ్డేర్లకి శ్మశాన వాటిక కోసమే నిర్ణయించుకొని పెట్టుకునేది. గత ప్రభుత్వాల్లో కొంతమంది నాయకులు దీన్ని ఆక్రమణ చేసి కొద్ది బ్యాక్ సైడ్ మీ కాంపౌండ్స్ అవన్నీ కనిపిస్తుండేవి, అవన్నీ జరిగినవి. ఎందుకంటే మా తాతలు ముత్తాతలు వాళ్ళంతా కూడా కొంతవరకు పోరాడినారు, వదిలినారు. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ యూత్ అంతా ఆ విధంగా దృష్టిలో పెట్టుకుంది. ఇది ఆక్రమణకి గురి కాకూడదు. ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా రాబోయే ముందు ప్రభుత్వాలు కూడా దీన్ని ఆక్రమణ చేసి ఈ నడి ఊర్లో, ఎందుకంటే చాలా వాల్యుబుల్ స్థలం ఇక్కడంతా హౌసింగ్ బోర్డు కాలనీ, MIG, HIG పక్కన SBI కాలనీ ఇదంతా ఉంది. కాబట్టి ఒక సెంటు 5 లక్షలు 6 లక్షల దాకా పలికే విధానంగా రేట్లు ఉన్నాయి. కాబట్టి ఈ స్థలాన్ని కబ్జా గురి కాకూడదని మా దగ్గర ఉన్న యూత్ అంతా కలిసి ఆదోన్లో ఉన్న వడ్డేరు కులస్తులు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి దీన్ని ఎలాగైనా దక్కించుకొని దీన్ని కాపాడుకొని ఇప్పుడు సర్వే చేయించుకున్న తర్వాత దీనికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని ఇక్కడ మాకు కావాల్సింది వేరల్ గ్రౌండ్ కానీ లేకపోతే ఇంకో సంస్థ కానీ ఏదో ఒకదానికి మా కులానికి ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగినది.